రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేయాలని భావిస్తున్నారు. సిద్దిపేటలో పోటీ చేసి మాజీ మంత్రి హరీష్ రావును ఢీకొట్టాలని కవిత టార్గెట్గా పెట్టుకున్నారా? గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ లక్ష్యాలపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో అందరి చూపు ఇప్పుడు సిద్దిపేటపైనే ఉంది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై వేరు కుంపటి పెట్టుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రకటించిన తర్వాత రకరకాల చర్చలు సాగుతున్నాయి. కేసీఆర్ తనయ పెట్టే పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని తట్టుకొని నిలబడగలదా అన్న సందేహాలు లేకపోలేదు. కానీ తన పార్టీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తిగా పటిష్టం చేయాలని ఈ నేత భావిస్తున్నారు. కొందరు నాయకులు ఇప్పటినుంచే కవిత పెట్టబోయే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా సిద్దిపేట, బోధన్ స్థానాల్లో ఒకచోట నుంచి బరిలో దిగాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే సిద్దిపేటపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తన రాజకీయ బలాన్ని నిరూపించుకునేందుకు ఈ ప్రాంతమే సరైన వేదికని కవిత భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే సిద్దిపేటలో భిన్నమైన పరిస్థితులుంటాయి. ఇక్కడ ప్రజలు ఎవరినైనా అభిమానిస్తే అందలం ఎక్కిస్తారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మదన్ మోహన్ ను 4 సార్లు ఎన్నుకున్నారు. ఇక 1985లో తన రాజకీయ గురువు మదన్ మోహన్ పై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ విజయం సాధించడంతో సిద్దిపేటలో చరిత్ర మారింది. ఇక్కడి నుంచి వరుసగా 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు బీఆర్ఎస్ బాస్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం గులాబీ జెండా చేతబట్టి తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేశారు. లో కేసీఆర్ వారసుడిగా సిద్దిపేటలో అడుగుపెట్టిన హరీష్ రావు తమ పార్టీ అధినేత కేసీఆర్ అడుగుజాడల్లోనే నడిచి తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే 7 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. రికార్డ్ మెజారిటీ సాధించడంతో తనకు తానే సాటని నిరూపించుకున్నారు. అలాంటి సిద్దిపేటపై ఇప్పుడు కవిత కన్నేశారు. బీఆర్ఎస్ లో ఇబ్బందులు మొదలైనప్పటి నుంచి మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. కొత్త పార్టీ పెట్టి 0 నుంచి మొదలు పెట్టడం కంటే ఇప్పటికే సిద్దిపేటలో సిద్ధంగా ఉన్న కేసీఆర్ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవడం సులభమని కవిత ఆలోచిస్తున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్న లక్ష్యంతో ఉన్నారు. అందుకే ఎక్కడో పోటీ చేయడం ఎందుకని ఏకంగా హరీష్ రావు కంచుకోట సిద్దిపేటపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల ఏకంగా గులాబీ బాస్ పుట్టిన ఊరు చింతమడక నుంచి జంగ్ సైరన్ మోగించిన కవిత హరీష్ రావు టార్గెట్ చేయడం ద్వారా తన భవిష్యత్ రాజకీయ అడుగులు ఎటు పడబోతున్నాయో చెప్పకనే చెప్పేశారన్న ప్రచారం జరుగుతోంది. కల్వకుంట్ల కుటుంబంపై సిద్దిపేట ఓటర్లకు ప్రత్యేక అభిమానం ఉంది. దీన్ని వాడుకొని తన నాయకత్వాన్ని బలపరుచుకోవాలని చూస్తున్నారు. కొత్త నియోజకవర్గంలో రిస్క్ తీసుకోవడం కంటే తెలిసిన అడ్డాలోనే పాగా వేసి సత్తా చాటాలన్న ప్లాన్లో ఉన్నారు. కేసీఆర్ రాజకీయాలకు పునాది వేసిన సిద్దిపేట గడ్డపై ఇప్పుడు కవిత పోటీ చేయాలని భావించడం కేవలం ఎన్నికల నిర్ణయం కాదు. హరీష్ రావు రాజకీయ కంచుకోటను బద్దలు కొట్టాలన్న వ్యూహంలో జనజాగృతి అధ్యక్షురాలు ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.